డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ అంతా కూడా పూర్తి అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఈ కేసులో ఎంతమంది నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నేరుగా నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. అయితే ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశించడంతో ప్రస్తుతం సిబిఐ కోర్టు ముందు జగన్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులో దాదాపు 6 సంవత్సరాలుగా జగన్ విచారణకు హాజరు కాలేదు వ్యక్తిగతంగా. అయితే గత విచారణలో సిబిఐ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే వ్యక్తిగత విచారణకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా ఒక మెమో దాఖలు చేశాడు. కానీ ఆ మెమో పైన సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా జగన్ ఆ మెమోలో పేర్కొన్నప్పటికీ కూడా అనుమతించకపోవడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సింది అంటూ కూడా తెగేసి చెప్పడంతో ప్రస్తుతం అయితే మాత్రం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం న్యాయమూర్తి రఘురామ్ ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. మరోవైపు ఇప్పుడు సిబిఐ కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి కనపడుతుంది.